వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాల వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 16వ సంకీర్తన 8వ చరణం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎవర్ గ్రీన్ హోప్, నిత్య నిరీక్షణ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకి ఈ వచనం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తుండు. నిత్య నిరీక్షణ కలిగి ఉండాలి అని అంటే 4 విషయాలు మనం సంపూర్ణంగా గ్రహించాలి. మొట్టమొదటిది ఎస్టాబ్లిషింగ్ ట్రస్ట్, నమ్మకాన్ని స్థాపించడం ద్వారా మనము నిత్య నిరీక్షణ కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే, యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ, ఎల్లప్పుడూ నేను నా ఎదుట నా యెహోవాను కలిగి ఉన్నాను అని దేవుని వాక్యం రాయబడతా వచ్చింది. మన జీవితాల్లో దేవుణ్ణి కేంద్రంగా చేసుకునటం ద్వారా ఆయన నిత్యము మన జీవితాల్లో ఉంటున్నాడు అన్నదాన్ని మనం నమ్మాలి. మన నిర్ణయాల్లో, మన ఆలోచనలో, మన కార్యాల్లో దేవుడు కేంద్ర బిందువుగా ఉండాలి అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. రెండో విషయం, ఎంకరేజింగ్ ద స్టెబిలిటీ, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా దేవుడు నిత్య నిరీక్షణ కలిగి ఉండటానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అదే వచనంలో రాయబడినట్లుగా, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు మార్పు లేనివాడు కాబట్టి మన జీవిత పరీక్షల్లో స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మన కుడిపార్శ్వమున ఉన్నప్పుడు నేను కదల్చబడను అన్న స్థిరమైన ప్రోత్సాహాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దెన్ మూడవది, ఎండ్యూరింగ్ ద అష్యూరెన్స్, శాశ్వతమైన హామీని, భరోసాని దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయొచ్చు. ఆయన సదాకాలము యెహోవా యందు నేను గురి నిలుపుచున్నాను అన్న మాటలో దేవుడు సదాకాలం ఉండేవాడు, ఆయన మార్పు లేనివాడు. ఆయన సదాకాలం ఉంటాడు కనుక మనల్ని కూడా శాశ్వత కాలము ఆయనతో ఉంచుకునేవాడు, ఆయనతో కొనసాగించేవాడు అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. చివరగా, ఇట్ ఈజ్ ఏ ఎటర్నల్ ప్రాస్పెక్టివ్, నిత్య నిరీక్షణ అనేది నిత్యత్వపు దృక్పథంలో మనం ఆలోచన చేయాలి. సదాకాలము మరలా యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని దావీదు భక్తుడు పలకటంలో అది భూమి మీద ఉన్న కాలం గురించి దావీదు ఆలోచించట్ల. సదాకాలం అనేది నిత్యత్వానికి సంబంధించిన పదం కాబట్టి భూమి మీద నివసించే మనం నిత్యత్వపు దృక్పథాన్ని కలిగి ఉండి దేవుని మీద గురి నిలపాలి. ఆ విధంగా ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనము కదల్చబడం. అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి స్థిరమైన జీవితాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఎక్కడా కదల్చబడని నీ మీదే గురి కలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి. నీకు మాత్రమే మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు.